హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హైదరాబాద్ చార్మినార్ అందాలు చూడడానికి వచ్చాం నైట్లో. ఇప్పుడు వచ్చేసి మనం హైకోర్టు ముందరలో ఉన్నాం. మనము కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక గల్లీ వస్తుంది. ఈ గల్లీలో నుంచి స్ట్రైట్కి వెళ్తే ఎక్కడ ఏ గల్లీలో నుంచి వెళ్ళినా కానీ మనకి చార్మినార్ వస్తుంది. నేను ఈ గల్లీ ఎందుకు ఎంచుకున్నానంటే ఇక్కడ వచ్చేసి లేడీస్కి సంబంధించినటువంటి శారీస్ కానీ, జాకెట్స్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇక్కడ హోల్సేల్ రేట్లో దొరుకుతుంది. మనకి చాలా బాగుంటాయండి. ఇక్కడ వచ్చేసి మీకు ఎట్లా అంటే బయట ఒక 5 శారీలకి 5000 రూపీస్ అనుకున్నా కానీ మీకు ఇక్కడ వచ్చేసి 2500కి మీకు 5 శారీలు వస్తాయండి. ఎందుకంటే ఇది హోల్సేల్ మార్కెట్. హైదరాబాద్లో చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ముస్లిమ్స్ కానీ, మార్వాడీస్ కానీ చాలామంది బిజినెస్ చేస్తారు. ఇలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మంచిగా బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. మీరు ఒకవేళ షాప్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. నేను చూసినంత వరకు అయితే ఇది చాలా మంచి పీస్ఫుల్ మార్కెట్. ఎవరిని మీరు బార్గెన్ చేస్తారు, మీరు సేల్ చేసి తీసుకోకుండా వెళ్ళిపోతారు అని చెప్పేసి ఎవరు మిమ్మల్ని బలవంతం చేయరు. చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మదీనా హోటల్ ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి మదీనా. ఇక్కడ నుంచి మనము వీడియో కంటిన్యూ చేద్దామండి. నైట్ ఆ చార్మినార్ పరిసరాలలో ఎలా ఉంటుంది, అక్కడ మీకు ఏమేమి అందాలు కనిపిస్తాయి అనేది చూపించడానికి ఈ చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ. చూడండి. ఓకేనా, మనం చార్మినార్కి వెళ్ళిపోదాం. ఇదంతా రంజాన్ కానీ, బక్రీద్ కానీ జరిగినప్పుడు మాత్రం ఫుల్ ఇక్కడ కాలు పెడితే కూడా సందు ఉండదు. ఇప్పుడు వచ్చేసి చార్మినార్ మనకు 12 వరకే ఉంది. 12-12:30 వరకు క్లోజ్ అయిపోతుంది. అప్పుడేమో 24 hours ఉంటుంది ఇక్కడ మార్కెట్ మొత్తం. మదీనా నుంచి స్ట్రైట్ వస్తున్నాం మనము. ఇట్లా అంటే స్ట్రైట్గా మనకు చార్మినార్. ఇక్కడ కూడా మనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎవరి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఎవడో ఏం దమ్ చేయడు. చార్మినార్కి స్ట్రైట్గా ఇటు నుంచి వెళ్తే మొత్తం చార్మినార్. ఇదంతా మార్కెట్ బాగుంటుంది. మనం ఏమైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ చార్మినార్ దగ్గర చెప్పులు మాత్రం కొనుక్కొని వెళ్ళండి. లెదర్ చెప్పులు అయితే చాలా 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 తక్కువ ఉంటాయి. 150 రూపాయల నుంచి 350 మధ్యలో ఉంటుంది. లేడీస్కి, జెంట్స్కి, పెళ్ళికి. సోలాపూర్ చెప్పులు అయితే సూపర్ అంటే సూపర్ ఉంటాయి. పిల్లలకు ఒక 100, 150, 120లో వచ్చేస్తాయి. పెద్దవాళ్ళకు 250, 300లో వచ్చేస్తాయి. బార్గెన్ చేయొచ్చు. వాళ్ళు మస్తు చెప్తారు. కానీ చాలా కనిపిస్తుంది కదా గల్లీ. బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. మనము తక్కువ రేట్ ఇస్తారు మంచిగా. ఫిక్స్డ్ రేట్ అట్లా ఏముండదు. దొంగేది వాళ్ళు ఉండరా తర్వాత విషయం. మనం మాత్రం జాగ్రత్త ఉండాలి. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఇక్కడ అయితే ఏముండరు. జనాలు ఫుల్ ఉంటారు. ఇక చూసుకుంటూ వెళ్ళాలి. ఇట్లాంటివి మొత్తం 4 ఉంటాయి చార్మినార్కి. 4 సైడ్లలో 4 ఉంటాయి. నైట్ వ్యూ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది, 9:32. ఒక 12 గంటల దాకా మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఇట్లా బిర్యానీ కానీ, హలీం కానీ చార్మినార్లో చాలా ఫేమస్. ఇంకోటి చార్మినార్ కూడా మనకు పాయా కూడా చాలా ఫేమస్. బిర్యానీ మాత్రం సూపర్ ఉంటుంది. ముందర మదీనా చూపించిన కదా, మదీనాలో ఒకసారి ట్రై చేయండి. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఎవడేం గడబడి చేయడు, చూసుకోవాలి. మొత్తం ముస్లిమ్సే ఉంటారు కానీ అందరికీ తెలుగు వచ్చి ఖచ్చితంగా. వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందర మాట్లాడరు. మీరు అనుకుంటారు మొత్తం ముస్లిమ్స్ ఉన్నారు, మనం హిందీ వచ్చి రాని హిందీలో మాట్లాడాలి అనుకుంటారు. కానీ వాళ్ళకి అందరికీ హిందీ వచ్చు, తెలుగు వచ్చు. మీరు తెలుగులో బార్గెన్ చేసినా వాళ్ళకి అర్థమవుతుంది. ఇవన్నీ ఒకసారి మస్తు ఉంటుంది. హైదరాబాద్ విజిట్ చేయండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే. చార్మినార్ దగ్గర హిందూ టెంపుల్స్. ఇక్కడ బోనాలు చాలా బాగుంటాయి. గణేశుల బోనాలు చాలా బాగుంటాయి.
చాలా బాగుంది కదా. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంది మనకి చార్మినార్ దగ్గర. ప్రాబ్లం ఉండదు, 24/7 పోలీసులు కూడా ఉంటారు ఇక్కడ. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ కిందనే ఉంటుంది అమ్మవారి టెంపుల్. భాగ్యలక్ష్మి అమ్మవారు. ఇక్కడ అత్యంతలు ఇస్తారు అమ్మవారికి ఫ్రీగానే. అత్యంతలు ఇస్తారు ఇక్కడ అమ్మవారి, మనం తీసుకున్నాము ఫ్రీగానే. ఏది తీసుకున్నా 60 రూపీస్, 49 రూపీస్ ఉంటుంది. మార్నింగ్ టైం అయితే లోపల పైకి అలౌడ్ ఉంటుంది. ఇప్పుడు అలౌడ్ లేదు. ఇక్కడ చెప్పులు కానీ బ్యాగులు కానీ అన్నీ ఉంటాయి, కానీ చూసి తీసుకుంటారు. ఇది ఎంత తిప్పి కొడితే 100 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఈ గ్లాసెస్, ఈ గాజులు కూడా మట్టి గాజులు జర ఫేమస్ అంటాం. కానీ సికిందర్ బజార్ అని చెప్పి హైదరాబాద్లో నాంపల్లి దగ్గర ఒకటి ఉంటుంది. అది ఇంకా అక్కడైతే చాలా చీప్ రేట్ ఉంటాయి. మనం షాప్ కూడా పెట్టుకోవచ్చు. గాజులకు కానీ ఫ్యాన్సీ స్టోర్ కానీ 3 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు అట్లా దొరుకుతాయి. డజన్ 15 రూపాయలు అట్లా దొరుకుతాయి. ఇక్కడ మక్కా మసీద్ ఉంది. మక్కా మసీద్ ఎంట్రన్స్ ఇది. హండ్రెడ్ అంటున్నాడు మనడు. 120 మీకు ఈ చార్మినార్ అందాలలో నేను ఇవి చూపించడానికి కారణం ఏంటంటే, చార్మినార్ పరిసరాలలో ఉన్న చిరు వ్యాపారం కానీ, మనకు ఏదైనా కొనడానికి కానీ ఇలాంటివన్నీ మీరు తీసుకుంటారు, వాళ్ళకి మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చిత్రీకరించడం జరిగింది. ఈ కీ చైన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి చెక్క పైన చెక్కినటువంటి కీ చైన్స్. ఇవిగా ఈ కీ చైన్స్ అయితే లేడీస్కి అయితే చాలా ఇష్టంగా తీసుకుంటారు, చాలా బాగున్నాయి. ఇవన్నీ వచ్చేసి చార్మినార్ పరిసర ప్రాంతాలలోనే ఉన్నాయి. చూడండి, నైట్లో చార్మినార్ ఎంత అందంగా కనిపిస్తుందో. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. పిల్లలకి బట్టలు కానీ ఇవన్నీ ఎట్లుంటాయంటే రేట్లు మాత్రం చాలా తక్కువలో ఉంటాయి. పర్వాలేదు, హోల్సేల్ మార్కెట్లో తీసుకోవచ్చు. ఒకసారి చూసి తీసుకోండి. ఈ గ్లాసెస్ వచ్చేసి 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. 100 రూపీస్లో చాలా బాగుంటుంది. టైం 10:30 వరకు అవుతుంది. ఆల్మోస్ట్ ఫుల్ ట్రాఫిక్ ఉంది. చార్మినార్ మీకు ఇది వచ్చేసి మదీనా అండి. మనం ఇక్కడ మదీనాలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడన్నా బిర్యానీ తినాలంటే ఇందులో తినండి, చాలా బాగుంటుంది. దీని పక్కనే షాదాబ్ హోటల్ సిటీలో ఇది చాలా ఫేమస్. ఇది వచ్చేసి షాదాబ్ హోటల్. ఈ వీడియో ఇంతకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.